తనపై పదే పదే అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ఎల్లో మీడియాపై క్రిమినల్ కేసులు వేస్తానని హెచ్చరించారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని తాను భూకబ్జాలు చేస్తున్నానంటూ ఈనాడు అసత్య ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. గతంలో నారా లోకేష్ ఆరోపించినప్పుడు స్పష్టమైన సమాధానం చెప్పానని, ఇప్పుడు ఈనాడు ఇతర ఎల్లో మీడియా ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఈనాడు పత్రిక మూతపట్టం ఖాయమంటున్న కేతిరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ధర్మవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు. గ్రామాలు పట్టణాలు ఇంటింటా తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేకుంటే తాను స్వయంగా ధర్మవరం కాన్స్టిట్యున్సీకి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజల నుంచి తీసుకొని వెంటనే అక్కడికక్కడ పరిష్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ముందు ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో మీరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా కరపత్రాలు ముద్రించి ముందుకు వెళ్తున్న వాతావరణం కనిపిస్తుంది. ప్రజల్ని ఏం అప్పీల్ చేస్తున్నారు? ఒక్కటి మాత్రం షూర్, జగన్ ఉన్నంత వరకు జనం బాగుపడతారు. జనం అంటే జగన్ అంతే. తెలుగుదేశం పార్టీ ఉంటే ఇద్దరు ముగ్గురు బాగుపడతారు. ఎవరినైనా అడగండి, ఈ ఊర్లో ఏ ఊర్లో అయినా చూడండి, ఇద్దరు ముగ్గురే బాగుపడి ఉంటాడు. ఏం బాగుపడినాడంటే, వాడు నీరు చెట్లు తిన్నాడు, వాడు ఇంకుడు గుంతల్లో తిన్నాడు, వాడు పనికి ఆహార బియ్యంలో తిన్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడల్లా ఇదే స్కీమ్సే, ఇవే స్కామ్సే కదా పనికి ఆహార పథకం. అదే జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూడండి, వీళ్ళ ఇంటికి ఇన్ని లక్షలు వచ్చినాయి, వాళ్ళ ఇంటికి ఇన్ని లక్షలు వచ్చినాయి, వీళ్ళ ఇంటికి ఇన్ని లక్షలు వచ్చినాయి. ఏ ఇంటికి ఎన్ని లక్షలు వచ్చినాయో కూడా మేము ఇచ్చినాం. దట్స్ ద డిఫరెన్స్. సో జనం బాగుపడాలి, జనం బాగుండాలి అంటే మాత్రం జగనే ఉండాలి. ఇంకెవరున్నా కానీ జనం గురించి పట్టించుకోరు. కేవలం రాజకీయాల కోసం అందరూ చేస్తారు తప్ప జగన్ మాత్రం ప్రజల కోసం మాత్రమే చేస్తాడు. కానీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు, ఇసుక దందాలు చేస్తూ ఉన్నారు అని ఆరోపిస్తున్నారు. ఎల్లో మీడియా కూడా ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, అంటే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీరే ఉంటారు. ఈనాడు ఈరోజు ఏదో రాసింది, నేను దాని గురించి ఇంకో రేపట్లో ప్రెస్ మీట్ పెడతాను. కానీ నేను ఎప్పుడో ఛాలెంజ్ చేసినాను, ఎవడైనా కానీ ఒకడికి పుట్టిన కొడుకు ఎవడైనా కానీ నేను కబ్జా చేసినాను ఒకడన్నా వచ్చి చూపిమనండి. ఒక రైతు అయినా సరే వాని భూమి తీసుకున్నానని, వాడిని ఆక్యుపై చేసినానని, ఒక అడుగు వాని దాంట్లోకి వచ్చినానని ఒక్క రైతుతో చెప్పమనండి. సో బేస్లెస్ అని ఈనాడు వాడు మొన్న ఎప్పుడో డిస్కషన్ చేసుకొని కేతిరెడ్డిని మనం ఏం చేయలేకపోతున్నాము, అతని క్యారెక్టర్ అసాసిన్ చేయలేని ఇంకా స్టోరీస్ ఏవో పెట్టుకున్నారంట. నేను ఎప్పుడో చెప్పినా, నువ్వు పీకేది లేదు పెట్టేది లేదు, ముసలి నా కొడుకు పోయే కాలం ఉంది, నీకు పోయే కాలంలో ఇట్లాంటివన్నీ చేస్తాను. నీకేం నీ రామోజీరావు నీ బతుకేంది, 2000 ఎకరాల కొండలు గుట్టలు చేసుకొని పెట్టుకున్న నా కొడుకు, నువ్వు నా గురించి చెప్పేది ఏముంటుంది? సో నా మీద ఏది లేక గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఈ ఊర్లో తిరిగినా, మన లోకేష్ పాదయాత్ర చేసినాడు, అన్ని చోట్ల కబ్జా చేసుకుంటూ పోయినాడు పనికి మనలోడు. మన శ్రీరామ్ తిరిగినాడు, అతను కూడా కబ్జాలు చేసుకుంటూ పోవడానికి తిరిగినాడు. ప్రజా సమస్యల కోసం తిరిగినాము. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక పాప అడిగింది, అప్పుడు వచ్చినాం సార్ పెన్షన్ ఇది ఇదని. సో ఇప్పుడు పెన్షన్ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది కదా. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏదైనా కానీ సమస్యల మీద తిరిగితే అది కబ్జాలు అనే పద్ధతిలో మాట్లాడితే ఎలా అవుతుంది? ఫామ్ హౌస్ గురించి కూడా పదే పదే ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే లోకేష్ ఆరోపించినాడు, ఇప్పుడు ఈనాడులో కూడా వచ్చింది, అదే టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మై ప్రాపర్టీ నేను అంతకుముందే చెప్పాను. దాని మీద కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయిన దానికి కూడా తహసీల్దార్, ఇరిగేషన్ అథారిటీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కౌంటర్స్ చేశారు. దెర్ ఇస్ నో ఎంక్రోచ్మెంట్ ఇన్ దట్ అని. ఎవ్రీవన్ ముగ్గురు డిపార్ట్మెంట్ అందరూ కూడా కౌంటర్స్ వేయడం జరిగింది. ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళడం, జగన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అంటే ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా రాజకీయాల్లో? ఎవ్రీవన్ నోస్ షర్మిలమ్మ యొక్క ఆలోచన విధానము, ఆమె ఎవరి కోసం పనిచేస్తోంది, ఎవరి దానికోసము మైత్రి బంధంతో పోతోంది అని చెప్పేసి అందరికీ తెలుసు. ఎవరి మీద కోపంతో ఎక్కడో ఇక్కడికి వచ్చి ప్రతాపం చూపించుకునే ప్రయత్నం చేస్తోంది అన్న సందర్భం చూస్తున్నాము. మన ఎప్పుడో ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడింది. విభజన చేసినది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఈమె కాదా చెప్పినది కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డితోనే పోయింది, ఇప్పుడు కాంగ్రెసే లేదు అని చెప్పేసి మరి ఏ స్వార్థంతో వచ్చింది? ఈ విధంగా ఎవరో ట్రాప్లో, చంద్రబాబు ఇంకో ట్రాపో ఎందుకు ఇక్కడ నేను వాడుతున్నారు అనేది కూడా ఆమె గమనించాల్సిన అవసరం ఉందని చెప్పు. ఎంతమంది కలిసి వచ్చినా, ఇన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని చెప్తున్నారు. తనపైన ఎల్లో మీడియా అదేవిధంగా టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఖచ్చితంగా క్రిమినల్ కేసులతో అదేవిధంగా పరువు నష్ట దావా కేసులతో ముందుకు వెళ్తానని చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి.